నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే భీమా గారు. బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్. అవును, ఈ మధ్యన ఆయన మీద కేసు పడింది. ఏదో భగవద్గీత మీద ఒక పేరడీ చేశాడు. దాన్ని ఎలా చూడాలంటారు? V6 ఛానల్లో ఈ యొక్క రవికుమార్ పేరు బిత్తిరి సత్తిలాగా, శివజ్యోతి వచ్చేమో సావిత్రి అనే పేరు మీద వచ్చేది. సో ఈ యొక్క రెండు క్యారెక్టర్స్ కూడా చాలా పాపులర్ అయినాయి. ఆ యొక్క న్యూస్ అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏమైందంటే తెలంగాణ మూమెంట్ ఉధృతంగా ఉన్న టైంలోనే V6 ఛానల్ అనేది స్టార్ట్ అయింది. సో దాంట్లో తెలంగాణ స్లాంగ్ తోటి మాట్లాడటం, ఆ కామెడీ చేయడం అనేది బాగా పాపులర్ అయింది. దాంతో వీళ్ళిద్దరు కూడా విపరీతమైనటువంటి పేరు వచ్చింది. సో ఆ క్రమంలో వాళ్ళకి మేనేజ్మెంట్కి కొన్ని చిన్న తేడాలు రావడం వల్ల వాళ్ళు TV9కి రావడం జరిగింది. TV9 న్యూస్ ఛానల్కి వచ్చారు. ఆ క్రమంలో శివజ్యోతికి బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది. సో తర్వాత ఈయన ఈ విధంగా కొంత TV9లో కూడా బిత్తిరి సత్తికిను మేనేజ్మెంట్కి కొన్ని ఇష్యూస్ జరిగాయి. మనకున్న వార్త ప్రకారం ఏంటంటే దాంట్లో ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడని, వాళ్ళ ఫాదర్ ఫోటో పెట్టి దాని మీద ఏదో కామెడీ చేశాడనేది మనకున్న ఇన్ఫర్మేషన్. అంటే ఆయన సొంత స్క్రిప్ట్ ఉండేది. ఆ స్క్రిప్ట్లో మా నాయన ఇట్లా చేసిండు, మా నాయన తాగి చనిపోయిండు, మా నాయన ఇట్లా చేసిన అనేటువంటి ఏదో ఒక కామెడీ సీన్లో నిజానికి వాళ్ళ ఫాదర్ ఫోటోనే పెట్టి చేయటం, అది మేనేజ్మెంట్కి నచ్చకపోవడం జరిగిందనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు నిజమనేది మనం ఒకసారి చూడాలి. సో ఈ క్రమంలో బిత్తిరి సత్తి సినిమాలకు కూడా అవకాశాలు వచ్చినాయి. మనకు ఏంటంటే మీడియాలో ఒకసారి కొద్దిగా పాపులర్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా సినిమాలకు కూడా అవకాశాలు వస్తాయి. మెయిన్ అవకాశం ఒక హీరోలాగా పెట్టి కూడా సినిమా తీశారు. సినిమాలు చేయడం, దానికి తోడు కొంత ఆయన వాయిస్ కూడా కొద్దిగా బేస్ వాయిస్ తోటి ఉండటం వల్ల పాటలు కూడా పాడేవాడు. కొన్ని పాటలు కూడా శివుడి మీద పాడిన పాట చాలా పాపులర్ అయింది. శివుడి మీద ఒక అద్భుతమైన పాట ఉంటుంది, ఆ పాట బాగా పాపులర్ అయింది. ఆ సినిమాలో కూడా ఆ పాటను పెట్టారు. సో ఈ క్రమంలో ఏంటంటే ఆయన బిల్లు గీత అంటే భగవద్గీతాన్ని బిల్లు గీత అనే పేరుతోటి ప్యారడీగా పాడటం జరిగింది. అంటే ప్యారడీ అనేది అన్నిటికీ పాడుతూ ఉంటారు, కానీ ఏంటంటే హిందూలకి పాటల మీద పాడాలి, కానీ హిందువుల్ని హిందూ బాగా విశ్వసించేటువంటి భగవద్గీత ఇప్పుడు ప్రతి మతానికి ఒక పవిత్రమైన గ్రంథం ఉన్నట్టుగా మన హిందువులకి వచ్చేసి భగవద్గీత అనేది పవిత్రమైన గ్రంథం. సో దాంట్లో ఉన్నటువంటి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఘంటసాల గారి భగవద్గీత అనేది చాలా పాపులర్. ప్రతి హిందూకి తెలిసినటువంటి విషయం ఘంటసాల భగవద్గీత. ఘంటసాల భగవద్గీత లేనటువంటి హిందూ ఇల్లు ఉండదు, పాట వినని హిందూ ఉండడు అనే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో అటువంటి పవిత్రమైనటువంటి సెంటిమెంట్గా చూసేటువంటి భగవద్గీతని బిల్లు గీత అని ఒక పేరు మీద ప్యారడీ చేయడం అనేది హిందువుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతీసే అంశం, అది అందులో డౌట్ ఏం లేదు. సో దానికి వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ వాళ్ళు, వానరసేన ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు, నువ్వు ఇలా పాడావు, మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు, నువ్వు దాన్ని డిలీట్ చేసేసి వెనక్కి తీసుకోమని చెప్పారు. క్షమాపణ చెప్పి ఆ వీడియోని డిలీట్ చేయమన్నారు. సో దానికి ఎటువంటి స్పందన లేకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా ఆయన ప్రవర్తించడం. వీడియో వదిలేడు, అవును, కానీ మీరు నొచ్చుకుంటే అన్నాడు, కానీ డైరెక్ట్ క్షమాపణ చెప్పలేదు. అదే అవును కదా, డైరెక్ట్ క్షమాపణ అంటే పత్రికాముఖంగా ఓపెన్గా తప్పైపోయింది, మీరు మనోభావాలు దెబ్బతింటే సారీ అని చెప్పుకుంటే అంతటితో అయిపోయేది. దాన్ని ఆ విధంగా చేయకపోయేసరికి మళ్ళీ ఒకసారి సైబర్ క్రైమ్కి సీరియస్గా వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో గతంలో మేము చేసాము, ఇట్లా స్పందించలేదు కాబట్టి మీకు ఆ కేసు నమోదు చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా బిత్తిరి సత్తి కావలి రవికుమార్ మీద కేసుని నమోదు చేశారు నిన్న. సో అది యాక్చువల్గా చిన్న విషయమే. ఆయన ఇప్పటికైనా క్షమాపణ చెప్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రవికుమార్ కూడా కొంత అవగాహన ఉంది, మీడియాలో ఉన్న వ్యక్తి కాబట్టి దాన్ని చిలికి గాలివాన చేసుకునే బదులు సింపుల్గా ఇప్పటికైనా ఆయన సారీ చెప్పేసి ఆ కేసు విత్డ్రా అవుతుంది, లేకుంటే కేసు కంటిన్యూ అవుతుంది. సో ఈ మధ్యన సినిమా హీరోయిన్ని ఏ సినిమా వచ్చినా కూడా ప్రమోషన్ చేయడానికి ముందు ఉంటాడు, ఆయనతో ఇంటర్వ్యూలు అన్నీ చేస్తూ ఉంటారు. అవును, ఆ విధంగా కూడా ఫేమస్ అవుతాం. అవును, అంటే భీమా ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలంగాణలో 40% ఆఫ్ బిజినెస్ తెలంగాణలో జరుగుతుంది. 100 రూపాయలు ఉంటే దాంట్లో 60% ఆంధ్రాలో అవుతాయి, 40% అనేది 40-45% తెలంగాణలో బిజినెస్ అవుతుంది. సో ఈ క్రమంలో ఈ తెలంగాణ వాళ్ళని కూడా మనము దగ్గరికి చేసుకోవాలి, వాళ్ళకి దగ్గర అవ్వాలి, వాళ్ళకి మన యొక్క సినిమా చేరాలి అంటే ఒక తెలంగాణ స్లాంగ్ తోటి చేయటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. 2000 స్టార్ట్ ఎక్కువైంది సార్, మొత్తం అన్ని తెలంగాణ యాసలో బాగా వస్తున్నాయి. 2014 తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు చూస్తే విజయ్ దేవరకొండ కానివ్వండి, విశ్వక్సేన్ కానివ్వండి, డీజే టిల్లు లాంటి సినిమాలు కూడా ఈ యొక్క తెలంగాణ స్లాంగ్తో ఉన్న వాటిని చాలా ఇష్టపడటం, అదొక ఫ్యాషన్గా మారింది. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడేటువంటి
బిత్తిరి సత్తి లాంటి వాళ్ళకు కూడా డిమాండ్ అనేది పెరిగింది. ఖచ్చితంగా సినిమా వాళ్ళు ఈ విధంగా ప్రమోషన్ చేస్తున్నారు. మీరు గతంలో చూసినట్టయితే సినిమా వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఒక ఫంక్షన్ చేస్తే ఇంకో ఫంక్షన్ ఆంధ్రాలో చేయడం, విజయవాడలోనో విశాఖపట్నంలో చేయడం, ఇది ఒక సాంప్రదాయంగా మారింది. ఎందుకంటే అందరూ ప్రేక్షకుల్ని దగ్గర చేసుకోవడం కోసం ఈ సినిమా అందరికీ చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ స్లాంగ్ మాట్లాడేటువంటి శివజ్యోతి కానివ్వండి, బిత్తిరి సత్తి కానివ్వండి, తెలంగాణ స్లాంగ్ని పర్ఫెక్ట్గా మాట్లాడే వాళ్ళకి ఒక మార్కెట్ అనేది ఏర్పడింది. దాంట్లో భాగంగానే బిత్తిరి సత్తికి ఈరోజు సినిమా ప్రమోషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కానివ్వండి, మహేష్ బాబు లాంటి సినిమాలు, గుంటూరు కారం సినిమాకి ఆయన ఇంటర్వ్యూ చేశారు. సో ఇటువంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. దాన్ని కాపాడుకుంటే మంచిది. దాన్ని అతిగా పోయి ఈ విధంగా ఒక మతం వాళ్ళని సంబంధించిన గ్రంథాన్ని తప్పుగా పాడటం అనేది తగ్గించుకుంటే బాగుంటుంది. లేకుంటే ఆయనకు కూడా ప్రాబ్లమే కదా. సారీ చెప్పేస్తే అయిపోతుంది. చిన్న సారీ చెప్తే అయిపోయేదానికి అనవసరమైనటువంటి ఈ కాంట్రవర్సీకి వెళ్ళడం అనేది బిత్తిరి సత్తి గారికి అంటే రవికుమార్ గారికి కూడా మంచిది కాదనేది నా ఉద్దేశం అండి. ఓకే సార్. ఇది ఈరోజు చర్చించుకున్న అంశాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.